గర్వంగా ఉంది ఎందుకంటే ఇట్స్ ద ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ అవుట్లెట్ మార్ట్ హైదరాబాద్. అంటే ఈ టైప్ మనం జనరల్గా నేను విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్లో అక్కడ అంటే ఊరి బయట అక్కడ పరిసరాల్లో మనం అటువంటి అవుట్లెట్ మాల్స్ మార్కెట్ మనం చూడటం తటస్థించింది. అటువంటిది వాళ్ళ ఇక్కడ హైదరాబాద్ ఎంతో ఫాస్ట్ గ్రోయింగ్. ఏదైనా ఈ దేశంలో ఎనీథింగ్ హ్యాపెనింగ్ సిటీ అంటే ఇట్ ఈస్ హైదరాబాద్. సో హైదరాబాద్ మొత్తం అంతా విస్తరిస్తుంది పట్టణం అంతా కూడా. ఆనాడు మరి ఎంతో దూరదృష్టితో ఆనాడు అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలన్న ఆశతో ఆనాడు సైబరాబాద్ సిటీ అయితేనేమి, లేకపోతే మిగతా హైటెక్ అయితేనేమి, కన్వెన్షన్ సెంటర్స్ అయితేనేమి, ఇలా అన్ని రకాలుగా ప్రపంచపు పారిశ్రామికవేత్తలను అయితేనేమి, లేకపోతే టూరిస్టుల్ని అందరిని కూడా ఆకట్టుకునే విధంగా ఇవాళ మనం ఇండియాలోనే ఉన్నామా అన్నంత ఒక భ్రాంతి కలిగించే ఒక పట్టణంలా తయారు చేయాలి, ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బీజం వేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా అలాగే ఈ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. అభివృద్ధి అన్నది ఒకసారి పడ్డాక బీజం అది ఆగేది కాదు, ప్రాసెస్ ఇట్స్ అన్స్టాపబుల్ ఈ అభివృద్ధి అనేది. సరే అటువంటిది ఇవాళ మనం చూస్తున్నాం దైనందిన కార్యకలాపాల్లో ఇప్పుడు సతమతం అవుతూ ఈ సినిమా అనే ఒక దీన్ని కూడా ఒక వినోదంగా ఎంచుకున్నారు జనం. సినిమా అన్న దాన్ని కూడా ఎంచుకున్నప్పుడు మన సినిమా ఎలా ఉండాలని మేము ఆలోచించాలి. అంటే సినిమా దానివల్ల జనానికి ఎలా ప్రేరేపితం చేయాలి, ఎలా ప్రభావితం చేయాలి వాళ్ళని అన్నది రకరకాల సినిమాలు తీయడం, అలాగే వాటిని ప్రజలు ఆదరించడం. ఇప్పుడు అఖండ కానివ్వండి, లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి, లేకపోతే ఒక భగవంత్ కేసరి కానివ్వండి, ఇలాంటి మంచి అలాగే సినిమా లాంటిదే వాళ్ళ షాపింగ్ మాల్ కూడా వాళ్ళు చూస్తున్నాం దైనందిన కార్యకలాపాల నుంచి. మధ్యలో ఒక మినీ ఒకటి చేసాం మొన్న. అంటే ఇప్పుడు చేసిన 2 ఎపిసోడ్స్లో బెస్ట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడలాగే అన్ని రకరకాల అన్నీ కలిపి ఆటలని, అలాగే వినోదం, అలాగే మన రణబీర్ కపూర్ వాళ్ళు వచ్చారు కదా, మన యానిమల్ సినిమా ఆయన వచ్చాడు. అదే రకరకాలు ఇస్తున్నాం కాబట్టి అలాగే దాని మీద పోటీ పెట్టి ఏది బెస్ట్ అది ఇది అని ఒకటి ప్రోగ్రామ్ రేపు 22న వస్తుంది. దాంట్లో అదే మన సుహాసిని గారు, శ్రేయ గారు, హరీష్ శంకర్ డైరెక్టర్ వాళ్ళంతా వాళ్ళది 22న వస్తుంది. ఇంకా చూస్తాం, ఇంకా 2 సీజన్లు అయిపోయినాయి, చూద్దాం ఇంకా ఏమేమి ఇప్పుడు ఒక్క డైలాగ్ ఏది ఇవ్వాలన్నది మనం ఆలోచించాలి. ఇట్ ఈస్ నాట్ ద ప్లాట్ఫామ్, బికాస్ అన్నీ మేము ఆలోచించాం కాబట్టి ఏం ఇవ్వాలి అది మన కరోనా టైం నుంచి స్టార్ట్ చేసాం. అలాగే ఒక సినిమా కూడా విడుదల చేసాం అప్పుడు డైరీ చేసి, ధైర్య సాహసాలతో కూడిన విషయం అది. ఒక అఖండ సినిమాని కరోనా ఉన్నప్పుడు ఆ సినిమాని ఏదైతే అది అయింది, మాకు ఎక్స్ట్రా షోలు లేవు, మాకు రేట్లు అవే పాత రేట్లు అట్లా రిలీజ్ చేసాం. అసలు జనం వస్తారా లేదా అన్న ఒక దీంట్లో రారనే. సో ధైర్య సాహసాలు అన్నవి మా నాన్నగారు రామారావు గారు ఆయన ఇచ్చింది మాకు, ఆయన్ని ఫాలో అవడమే. అలాగే ఇటువంటి వినూత్నమైనవి కొత్త ముందు ఆలోచించి ఇక ముందు ఎలా డెవలప్ కాబోతుందని మనం ఒక రోడ్ మ్యాప్ ఎలా వేసుకుంటామో దాంట్లో భాగమే ఇవాళ ఈ వాల్యూ జోను, ఈ అవుట్లెట్ మార్ట్. సో వాళ్ళందరినీ అభినందనలు తెలియజేస్తారు. ఈ అవకాశాన్ని ఇచ్చేది ఇటువంటి మంచి వినూత్నమైన ఆలోచన. సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్, బట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది అటువంటిది కాదు, జనం కోరుకునేది. మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు. అంటే మేము నిత్యావసర వస్తువులం, ఇక్కడ ఎన్నో నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అంటే సింగిల్ విండో సిస్టమ్, ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్. అంటే అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇక మీకు ఫ్యాషన్ అయితేనేమి, ఫన్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి 1 లక్షకు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి. అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి, లేకపోతే ఫుట్వేర్ కానివ్వండి, ఫ్యాషన్ కానివ్వండి,
లేకపోతే యాక్సెసరీస్ కానివ్వండి, అన్నీ గ్రాసరీస్ మొత్తం అన్నీ, అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఒకే చోట మీకు సౌలభ్యమయ్యే ఒక సూపర్ మార్ట్, హైపర్ మార్ట్ మన వాల్యూ జోన్. సో దీనికి నేను అంబాసిడర్గా ఉండమంటే నేను కూడా ఎప్పుడు కొత్తదనాన్ని నేను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాను. అలాగే నేను ఇంకో 10 సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటాం అందరికంటే కూడా, మా నాన్నగారు అలాగే. దానికి మరి ఇప్పుడు అప్పటికిప్పటికి ఏంటంటే ఇప్పుడు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు మనం వేసుకున్న బట్టలు ఆ రోజు మరుసటి రోజుకి మనం మారుస్తున్నామో మళ్ళీ వేసుకోకుండా, అలాగే మనం చేసే ప్రతి పనిలో కూడా అది శాశ్వతంగా ఉండిపోయేలా, గుర్తుండిపోయేలా ఉండాలి. సో గుర్తుండిపోయేలా ఎలా ఉంటుంది? ముందు దానికి ఎవడు ముందడుగేస్తారు, సో అది శాశ్వతంగా మిగిలిపోతుంది. బట్ ఎన్ని వచ్చినా కూడా వాల్యూ జోన్ ఈజ్ వాల్యూ జోన్. ఎందుకంటే మొట్టమొదటి ఈ కాన్సెప్ట్ అంటే ఈ మా షాపింగ్ మాల్ని స్టార్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిది కాబట్టి, సో ఇది ఇటువంటి మంచి ఒక వినూత్నమైన ఆలోచనతో, ఇటువంటి అద్భుతమైన మనం ఎక్కడ ఉన్నామా ఇంకెక్కడైనా విదేశాల్లో ఉన్నామా అన్నట్టు ఒక అందాన్ని కూడా తీసుకొచ్చి, అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం. సో అటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా, అలాగే ఈ ఎప్పుడు మన కళ్ళ ముందుకు కనబడే వాటిలకు ఒక కొత్త ప్రదేశం, ఒక కొత్త వాతావరణంలో వెళ్ళడం అన్నది చాలా ఆరోగ్యకరమైంది కూడా. చాలా అవై ఫ్రమ్ పొల్యూషన్ ఉంది, అంటే రకరకాల పొల్యూషన్లు, అది ట్రాఫిక్ కావచ్చు, ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు. సో అలా దానివల్ల మరి దానికి దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో సకుటుంబ సపరివార సమేతంగా ఇంటిల్లి బాధ్యతతో సరదాగా అలా వచ్చి ఇక్కడే ఒక రోజు గడిచిపోతుంది ఈ మాల్లో ఒక రోజు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ, కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి, ఇక్కడ లభ్యమవుతాయి. అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల కుజిన్స్తో. సో ఇలా చాలా బాగుంది. ఇవాళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగం అలా ఇందాకన్నా ప్రయోగం కాదు, ఇటువంటి ఒక కొత్త ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం నాకు చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేష్ గారికి, అలాగే రాజమౌళి గారికి, రాజమౌళి గారికి, ప్రసాద్ గారికి, అందరికి కూడా నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని, ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరూ. నుంచి ఇక వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది, మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కోసం. సో ఆ కొత్త కాన్సెప్ట్కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతుల మీదుగా నేను చేయడం అన్నది, నా చేతుల మీదుగా జరగడం అన్నది నాకెంతో ఆనందంగా ఉంది, నాకెంతో గర్వకారణంగా ఉంది.